అమ్మ ఎట్లా నడుస్తున్నాయి పనులు? ఇంకేముందయ్యా మా కష్టాలకు మేము వస్తున్నాం ఇక్కడ. ఎట్లుంది మరి వరినాట్లు? బయట ఎక్కువ అయితే బీఆర్ వాళ్ళు అంటున్నాం. బీఆర్ వాళ్ళే ఎక్కువ. ఇక వాళ్ళు వచ్చినాక తక్కువ దొరుకుతున్నాయి పండ్లు. ఉందా పొలం? ఉందా? ఉంది. ఎంత ఉంది? 2 ఎకరాలు. పడుతుందా రైతు బంధు? మరి పడతలేదు, ఇంకా బంద్ అయింది. ఇప్పుడు గతంలో పడుతుందా రైతు బంధు? గతంలో పడ్డది, ఇప్పుడు పడట్లేదు. మరి ఇప్పుడు పెట్టుబడికి ఇబ్బంది అనిపిస్తుందా నీకు? గతంలో ఇప్పటికి చూస్తే అనిపిస్తుంది కానీ మరి ఏం చేస్తాం, ప్రభుత్వం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తాం. ఇప్పుడు సంవత్సరం అయింది, 6 గ్యారెంట్లు ఇస్తా అంటుంది. మరి అందినాయి 6 గ్యారెంట్లు? ఇండ్ల గ్యారెంట్లు అవి ఇవి వస్తాయి అని అంటారు కానీ మరి ఏమొస్తాయి? 2500 మరి రాలేదు. పాలిష్ పథకం కింద రాలేదు. ఎట్లుంది మరి ప్రభుత్వం? ఎట్లుంది? ఏం చేస్తుంది అంటే ఏం చెప్తుంది? ఇంకా ప్రభుత్వం అంటే వాళ్ళ పై వాళ్ళు చూసుకుంటారు, మనకైతే చూడరు కదా. ఎప్పుడైనా మాది ఇదే కష్టం. మాది నాంపల్లి మండలం. నాంపల్లి నుంచి ఇక్కడ బతకడానికి ఇక్కడ వస్తున్నాం రోజు కూలికి. కౌలు రైతు కూడా ఇప్పుడు ఆదుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు మాకేది మరి మాకు ఆదుకుంటలేదు. ఇంకా కౌలు రైతు లేదు, ఈ రైతు బంధువు లేదు. రైతులు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఇంకా సంతోషంగా అంటే ఒక రైతు బంధువు లేదన్న ఫీలింగ్ తోటే ఊర్రిగా అంతే. ఇక పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇంకా కష్టం చేసుకొని పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పటికైతే ఇంకా ఇబ్బంది అంటే రైతు బంధువు ఆయన రైతు బంధువు ఇచ్చిండు, ఈయనేమి ఇయ్యలేదు. 3 ఎకరాలు ఉంది. ఎట్లా నడుస్తుంది మరి పనులు? ఇక పనులు నడుస్తున్నాయి, నాటు పెడుతున్నాం. ఇక కూలీలకు మాకు 600-700 పడుతున్నాయి కూలీలు. ఈయన రైతు బంధు బంద్ చేసిండు, 2 పంటలు బంద్ అయిపోయింది. 6 హామీలు ఇచ్చిండు, అందులో 3 ఇస్తుండు. ఏది అది కరెంటు మాఫ్ చేసిండు, ఈ బస్సు పిరి పెట్టిండు, ఒకటి గ్యాస్ 500 కానీ ఇచ్చిండు. కొందరికి పడుతున్నాయి పైసలు, పడతలేవు. ఇక ఏది లేదు అంతే. ఇప్పుడు 6 గ్యారెంట్లు అన్నాడు, 6 గ్యారెంట్లు 3 వేస్తున్నాయి అంటున్నావు. ఇప్పుడు రైతు బంధు పడతలేదు అంటున్నావు. కేసీఆర్ ఉంటే 5000 ఇస్తాను, నేనైతే 7000 ఇస్తాను. మరి 7000 వచ్చినాయా? 7,000 లేవు, 7 రూపాయలు లేవు, మొత్తమే లేవు. ఆడలోకి 2,500 ఇస్తాడు, అవి లేవు. రైతు బంధు మేము నాట్లు వేస్తాడు మంచిగా అందుకునేది కలుపుకుల్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇక ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. మరి ఇబ్బంది అవుతుంది ఏమన్నా పెట్టుబడికి? ఇక పెట్టుబడికి ఈడాడ గుంజుకొస్తున్నాము, అప్పు చేస్తున్నాం, తెచ్చి పెట్టాలి. ఈ గత 6-7 ఏళ్ళలో అప్పు చేసినావు పెట్టుబడి విషయంలో? పెట్టుబడి కలుపుకులు అయితే బరాబర్ అందినేవి. రైతు బంధు అబ్బా, ఇప్పుడు అప్పు చేసేది 3 ఎకరాలకు నాకు మస్తు అయ్యేది కలుపుకులు ఆ పైసలతోటి. ఇక ఇంత మందు మోకు మేము చల్లుకునేది. మొన్న నుంచి వస్తుంది, 2000 వస్తుంది. 4000 అన్నాడు కానీ ఇక 2000 వస్తుంది. 4000 సైడ్ చూస్తున్నా చూస్తలేవా? ఏమో నాకేం లేదు, మా నాయన పేరు మీద ఉంది. మొత్తం 9 ఎకరాలు ఉంటుంది. 9 ఎకరాలు ఇద్దరం. రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు ఎన్నడో పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తాడు అనుకుంటే అది కూడా పోయింది. కేసీఆర్ ఇచ్చేది అప్పుడు ఇచ్చిండు ఒకసారి. ఇప్పుడు గతంలో 5000 ఎకరానికి 5000 వస్తున్నాయి, పెట్టుబడికి మంచి సాయం అందింది కదా. ఇప్పుడు మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఏ విధంగా ఉంది? ఇంకేముంది, కష్టం చేయాలి, అల్లకెళ్ళ తీయాలి, పెట్టాలి. మళ్ళీ అప్పే మరి ఇంకేముంటది. ఏమన్నా రుణం ఉండేనా దానికి? పంటకు ఉండే రుణం. ఎంత ఉండే? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండే. అది మాపైందా మరి? ఇంకా అది ఏమో మా పెద్ద మనుషులకి ఎరకదు. మన పేరు మీద భూమి లేదు కదా. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఇక పాలన ఏముంది, వెంకటి కాలం వచ్చింది. మళ్ళా ఎందుకు కాంగ్రెస్ వెంకటి కాలం వచ్చింది అంటున్నావు? మరి ఇంకేముంది చెప్పు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వపోతుంది. అది పింఛను 4000 ఇస్తా అంటే 2000 ఇస్తుంది. ఈ రోజులు అయితే అది నాటేయవలసింది వాన పడితే. ఇప్పుడు ఈయన అతికి పెడతాడేమంటే ఇక నాటేయాలి, దున్నాలి. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది నాకు, పులివిల్స్లతోనే ఉంది, తెచ్చి దున్ని నాటేస్తే అయిపోతుంది రోడ్డు మీద. ఇక ఎవడుంటే బీకిండు గానే ఉంది, అంత గొంగడు ఆనే ఉంది. ఇప్పుడు చూడు, నువ్వు పోతాందుకు కూడా ఇబ్బంది, బైక్ పోతాందుకు కూడా ఇబ్బంది ఉంది. ఈ వాన పడ్డదనుకో అస్సలు ఇక మంచి ఇట్లా నాటేయచ్చు. ఇప్పుడు రోడ్ల మీద అబ్బా సిమెంట్ రోడ్ మీద పంట పండుతుంది మరి ఇట్లా మట్టి రోడే అట్లున్నది. నాటే ఇంకా వరిస్తే ఆడోళ్ళు కూడా ఇప్పుడు ఏమంటే కూడా వేస్తట్టు. మరి 6 గ్యారెంటీలు అంటుళ్ళు, ప్రజాపాలన అంటుళ్ళు, నీకేమనిపించింది? ఏది గ్యారెంటీ ఉన్నా గానే ఉన్నది. ఇప్పుడు ఒక బస్సు అయితే మంచి ఎక్కి ఆడోళ్ళకి అయితే మంచిగా ఉంది, మగోళ్ళకి అయితే మళ్ళీ ఏడుంది గానే ఉంది. నేను అసలు బస్సు ఎట్లుంది కూడా తెలియదు. నేను బస్సు అయితే ఎక్కలే. సీట్ ఇంకొక సీట్ మొత్తం ఇంకా అయినా ఆడోళ్ళే, ముంగటైనా ఆడోళ్ళే. టికెట్ తీసుకున్నా కదా, స్థలమే లేదు. నీవేడ కూర్చొని ఇస్తారు వాళ్ళు, కూర్చునే ప్రసక్తి లేదు. అయితే ఇప్పుడు సరే ప్రభుత్వం బోనస్ అదో ఇదో 200 పెంచింది. ఇత్తన పొట్లకు 1 కిలోకి 500 రూపాయలు పెరిగినాయి. ఇత్తన పొట్లు పెరిగినాయి.
వల్ల అందుకు ఏది ఉంది అదే ఉందా అని వడ్లు అన్నేరి ఏడు వాని కటింగ్లు అడుగు మిల్లు కాడికి వాగానే ఏది మన ఒడ్లు జోకుతప్పుడు నీ ప్రభుత్వం జోకిందా లేక ఇట్లా దళాలరేనా మధ్యలో ప్రభుత్వమే ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళే మనం ఇక లాస్ట్ కి కటింగ్ కాడికి ఎత్తినాం ఇక ఎంతో పోనీరా నాయన అని ఎత్తిమి బోనస్ వల్లే 500 బోనస్ ఇక అబ్బా ఇక ఆయన మనం సన్నగింజ పెట్టలేదు అది ఇయ్యలేదు అన్నిటికి ఇస్తా ఇప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు అయితే అన్నట్లకి ఇస్తా అన్నాడు ఇక అన్నాడు కానీ మళ్ళీ ఇప్పుడు సన్నోట్లు మేము చెప్పినవి పెడితే ఇస్తాడు వాడు మరి ఇక అంతే చెప్పినా పెడుతున్నావు ఇప్పుడు ఇంకేడ పెడతామా ఇక ఈ నాకేడ అంతే ఇప్పుడు వండాయి మీ అక్కడ రావు ఏమున్నా దొడ్డు రకమే దొడ్డు రకమైనా ఏమున్నా లెవెల్ని వాళ్ళని బతికే లెవెల్ పట్లేదరు వాళ్ళని పట్లేదరు అప్పుడు 1200 దళాలని పట్లేదరు అప్పుడు 1200 ఉండే ఇప్పుడు 1500 అయింది గుల్కలు 400 ఉండే 700 అయ్యింది ఇతర పొట్లు 900 950 ఉండే 1500 2000 కూడా ఇతర పొట్టు దొరకదు ఒక ప్యాకెట్ 3 కిలోలకి 2000 మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే రైతు బంధు కన్నా రైతు బోనసే ఎక్కువ నస్తుంది రైతులకు అంటుంది ఇంకా మాకైతే ఇంకా సౌరాలకి మా గడాలకి రైతు బోనస్ సన్నోట్లకు అన్నాడు సరే సన్నోటు కొంతమంది పడదని చెప్తారు కానీ సన్నోట్లు అయితే మా మూసి కింద వెళ్ళి మేము పెట్టలేము ఇక్కడ పెట్టాం ఎందుకంటే ఇక్కడ మూసి అంత మూసి కెమికల్ ఈ కాజీ గడుకు బట్టి వీలు కాదు మూసి అయితే వాస్తవానికి మూసి కింద సన్నోట్లు అయితే వెళ్ళాయి ఈ దొడ్డు కూడా చాలా పోయినసారికి ఇప్పటికీ మనిషికి 1,50,000 2,000 రూపాయలు రాసు ఇప్పుడు ఈసారి రోడ్లకు ఏమున్నా మధ్య దళాలని రైస్ మిల్లులని ఈ బిజినెస్ దారులని వాళ్ళని బతికే వచ్చింది కానీ దళార్ వ్యవస్థ ఇప్పుడు ఈ సంవత్సరం లోపట్ల ఏమన్నా ఇంకా అయ్యేతుంది అని మనం ఎట్లా చెప్పగలుగుతాం అది ప్రజా తీర్పు ప్రజల తీర్పు ఇంకా దళాల పార్వం అంటే మళ్ళీ పోవాల్సింది కాంగ్రెస్ పాలన నేను తీర్పు అనేది విమర్శించాను ఒక వ్యక్తిని విమర్శించే మనకు అర్హత లేదు సరే ఏదున్నా ఏడున్నది గానే ఉన్నది నేను పార్టీ విషయం లేదు నచ్చిన వ్యక్తికి నా పార్టీకి ఇక్కడ కాదు గుర్తింపు కాదు నేను ఏ పార్టీకి వ్యక్తి ఎవడు మంచిగా చేస్తాడు అని చూసేస్తావు ఆయనకి నేను వేస్తా కానీ ఈ పార్టీ అని ఈయనకి జెండా పట్టుకొని తిరగా ఆ పార్టీ అని ఆ పార్టీ జెండా పట్టుగా వ్యక్తి మంచిగా ఉండే ఎవరైతే వేస్తాడు అనుకుంటున్నాం ఎవరు వేసినా అది ఏడున్నది గానే ఉన్నది మాకు పెద్ద ఇవి ఇంకొకటి ఇండ్లు అన్నారు ఇండ్లు కూడా అది ఏమో రూపాయల చారన్న అది పైరవి ఇస్తా అంటున్నాడు అది పైరవి ఈయన అడిగితే గ్రామ లీడర్గా ఈయన కాదే గాని దగ్గర ఓ గాని దగ్గర కానీ నీకు ఇస్తున్న పాటు నా ఇల్లు చూస్తే పెంకలే కింద ఉసిపోయినాయి కింద పడ్డాయి ఇంకా మనం చెప్పొద్దు ప్రజా పరిపాలన అన్ని పెట్టినాం పొంగ ఏ ప్రజా పరిపాలన అధికారి వచ్చి ఎవడు సమాధానం చెప్తలేడు ఇంకా వాళ్ళకు సీట్ల మీద కూర్చోవాలి మీరు నిలబడి చెప్పాలి ఆడ ఏ ప్రజా పరిపాలన ఏమున్నది ఎవరు చెప్పినా ఏం మంచిగా లేదు ఇంక ఎప్పుడు ఏం లేదు ఏ కాదు అంతా అంతా రెడ్ల కాలం ఉంది 3 ఇళ్ళున్నా రెడ్లదే నడుస్తుంది ఎక్కడ పోయినా ఎమ్మెల్యేలు అయినా ఎంపీ అయినా బీసీకి అనేది క్యాండిడేట్ ఒక బీసీ చైర్మన్ ఉంటే 12 తిప్పలు పెడుతుర్రు చైర్మన్ ఉంటే సింగిల్ విండో చైర్మన్ ఉంటే 12 తిప్పలు పెడుతుర్రు అంతా రెడ్ల పరిపాలన నీ ఏడుకు పోయినా ఇవ్వని సాగినారు ఆడ ఒక్కిళ్ళున్నా 10 మందిని బెదిరిస్తున్నాడు అంతే ఉన్నది కానీ ఇతరమైన న్యాయం అనేది లేదు ఇప్పటి కూడా లేదు ఇప్పుడు కూడా సరిగా భవిష్యత్తులో ఇంకా రేపు ఇప్పటికో సంవత్సరం అవుతుంది మన సంవత్సర దినోత్సవం కూడా చేసుకుంటారు వాళ్ళు సరే చేసుకుంటే చేసుకుంటారు ఇప్పటి నుంచి అయినా మంచిగా చేస్తే ఎవరికేం కాదు లేకపోతే ఏడుకోవాలన్నా గాడికే పోతుంది ఇంకా గొంగడి